అందరికీ నమస్కారం. తెలుగు భక్తి సాంగ్స్ పై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం భగవద్గీత 2వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు వివరణతో సహా నేర్చుకుందాం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభిః. భావం: అసత్తు అను దానికి, అనిత్యమైన దానికి ఉనికియే లేదు, సత్తు అను దానికి లేమి లేదు. ఈ విధముగా ఈ రెండిటి యొక్క వాస్తవ రూపములను తత్వజ్ఞాని అయిన వాడే ఎరుంగును. 17వ శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. భావం: నాశరహితమైన ఆ సత్యము పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని ఎరుంగుము. శాశ్వతమైన దానినెవ్వరును నశింపచేయజాలరు. 18వ శ్లోకం. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. భావం: ఈ శరీరములు అన్నియును నశించినవియే కాని జీవాత్మ నాశరహితము, అప్రమేయము, అనిర్వచనీయము, నిత్యము కనుక ఈ విషయమును ఎరింగి ఓ భరతవంశీ అర్జున నీవు యుద్ధము చేయుము. 19వ శ్లోకం. యయేనం వేత్తి హంతారై యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. భావం: ఆత్మ ఇతరులను చంపునని భావింపువాడును, అది ఇతరులచే చంపబడునని భావింపువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలనన వాస్తవముగా ఆత్మ ఎవ్వరినీ చంపదు, ఎవ్వరి చేతను చంపబడదు. 20వ శ్లోకం. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. భావం: ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు, గిట్టదు, పుట్టి ఉండునది కాదు. ఇది భావ వికారములు లేనిది, ఇది జన్మ లేనిది, నిత్యము, శాశ్వతము, పురాతనము. శరీరము చంపబడునను ఇది చావదు. 21వ శ్లోకం. భేదా వినాశినన్నిత్యై యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ ఖం ఘాతయతి హంతికం. భావం: ఓ పార్థ, ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జనన మరణములు లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును. 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యాని సంయాతి నవాని దేహి. భావం: మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును.
23వ శ్లోకం. నై ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. భావం: ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. 24వ శ్లోకం. అచ్ఛేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతస్థాణుర్ అచలోయం సనాతనః. భావం: ఈ ఆత్మ ఛేదించుటకును, దహించుటకును, తడుపుటకును, శోషింపజేయుటకును సాధ్యం కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్థాణువు, స్థిరమైనది, సనాతనము, శాశ్వతము. 25. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనన్ నానుశోచితుమర్హసి. భావం: ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియ గోచరము కానిది, అచింత్యము, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లు తెలుసుకొనుము. కనుక ఓ అర్జున, నీవు దేనికై శోకింపతగదు. 26వ శ్లోకం. అథ చైనన్నిత్యజాతన్ నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. భావం: ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. భావం: ఏలనన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు. 8వ శ్లోకం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. భావం: ఓ అర్జున, ప్రాణులన్నీను పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు గావు, మరణాంతరం కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్య కాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. 29వ శ్లోకం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేన వేదన చైవ కశ్చిత్. భావం: ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా చూచును, మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గూర్చి ఏమియూ ఎరుగరు. 30వ శ్లోకం. దేహి నిత్యమవధ్యోయన్
దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భావం: ఓ అర్జున, ప్రతి దేహమునందున ఉండెడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చినను నీవు శోకింపదగదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.